ఏమి పీకలేక తాత ముత్తాతల తోకలు తగిలించుకుని ఒళ్ళు కువ్వెక్కి కొట్టుకునే ప్రతి లఫుట్ కి వీడియో కులం పేరుతో మన లఫుట్ గల్ చేసే దారుణాలు వినండి. అద్దె కోసం నీ గడప తొక్కితే నీ నోటి నుంచి వచ్చే మొదటి కోత ఏం కులం అండి మీది? అబ్బా ఎంత సంస్కారం నీది! ఆ ఇల్లు కట్టడానికి రాయి మోసిన కూలి చెమటలో ఏ కులం వాసన ఉందో చూసావా? ఆ గోడలకు రంగులేసిన పెయింటర్ చేతిలో ఏ కులం మరక ఉందో అడిగావా? మరి అద్దె కోసం వచ్చిన వాళ్ళని ఏ కులం అండి మీది అని ఎందుకు అడుగుతున్నావు లఫోట్? నీ జేబులో ఉన్న గాంధీ నోట్లు పొద్దున ఏ చేపలు అమ్మేవాడి చేతుల్లో నలిగిందో, ఏ గుట్కా నమ్మలేవాడి జేబులో తడిసిందో ఎవరికి తెలుసు? నోటు మీద ఉన్న గాంధీకి లేని అంటరానితనం దాన్ని జోబులో పెట్టుకునే నీకెందుకు? సిమెంట్ కి ఇటుకకి లేని కులం అందులో ఉండే మనిషికి ఎందుకు? మన సమాజంలో కుల పిచ్చి ఎంత సెలెక్టివ్ గా ఉందో చూడండి. బార్ షాప్ లో పక్కనోడి కులం సర్టిఫికేట్ అడుగుతావా? అక్కడ గ్లాసు తడవాలి, గొంతులో మందు దిగాలి అంతే. అంటే నీ యుగోని నీ కుల గజ్జిని కరిగించే శక్తి ఆ లెక్కరికి ఉందా? మందు సీసాలో ఉన్న నిజాయితీ మనిషి బుర్రలో ఎందుకు లేకుండా పోయింది? కామన్ తలకెక్కి రెడ్ లైట్ ఏరియాకి వెళ్తావు. అక్కడ చీకటి గదిలో నువ్వు ఏ కులం దానివి, నీ గోత్రం ఏంటి అని అడిగి దాంతో పడుకుంటావా? లేదు కదా. ఎందుకంటే అక్కడ ఆకలి శరీరంది. అంటే కామ ముందు కులం కూడా దిగదోడిపే కదా. మరి పగటిపూట ఎందుకు ఈ పతివ్రత వేషాలు? చీకటి గదిలో కామకేళి కడ్డుకురాని కులం తాళి కట్టేటప్పుడు కాపురం చేసేటప్పుడు మాత్రం ఎందుకురా అడ్డుగోడలా నిలుస్తుంది? నువ్వు ఐసీయూలో బెడ్ మీద చావు బ్రతుకులు కుట్టుమిట్టాడుతున్నప్పుడు డాక్టర్ వచ్చి రక్తం కావాలని అంటే నా కులం రక్తం అయితేనే ఎక్కించండి లేకపోతే చచ్చిపోతాను అని అడిగే దమ్ము నీకుందా? ఉండదు. ఎందుకంటే అక్కడ కావాల్సింది ప్రాణం, ప్రిస్టేజ్ కాదు. ఎవరి రక్తం ఎక్కిస్తేనే బ్రతికితే చాలు కదా. ఎర్రగా ఉండే రక్తంలో లేని తేడా కలిసి బ్రతికే మనుషుల మధ్య ఎందుకురా సృష్టిస్తున్నావు? 5 ఏళ్ళు ప్రేమించుకుని పెళ్లి పెట్టల వరకు వెళ్తే వాడు మనోడు కాదు అని ఇంట్లో పెద్దలు కత్తులు నూరుతారు, వాళ్ళని విడదీస్తారు, బ్రతుకుండగానే వాళ్ళని చంపేస్తారు. 5 ఏళ్ళు ఒకరికొకరు ప్రాణంగా చూసుకున్న ప్రేమ గొప్పదా? అసలు పరిచయమే లేని చచ్చాక కట్టెల మోపు కూడా పనికిరాని మీ కులం గొప్పదా? నీకు ఆకలిస్తే అన్నం పెట్టే రైతు పండించిన బియ్యంలో కులం ఉందా అని అడగవు, తినేస్తావు. నీకు జబ్బు చేస్తే మందు ఇచ్చేది ఎవడు? డాక్టర్. ఆ టాబ్లెట్ ఏ కులం కంపెనీది అని వేసుకో కదా, మింగేస్తావు. తిండి పెట్టేవాడు కులం అడగవు, ప్రాణం పోసేవాడు కులము అడగవు. కానీ పక్కన కూర్చున్న వాడిని, పెళ్లి చేసుకున్న వాడిని మాత్రం నీ కులం ఏంటి అని అడుగుతావు. తిండికి ప్రాణానికి లేని అంటరానితనం బంధానికి ఎందుకురా లఫోట్? చివరిగా ఒక మాట, మనిషిగా పుట్టావు, మనిషిగా బ్రతుకు, మనిషిగానే చచ్చిపో. నీ టాలెంట్తో, నీ క్యారెక్టర్తో బ్రతుకు. తాత ముత్తాతలు తగిలించుకున్న తోకను పట్టుకుని వేలాడద్దు. కులం అనే తోకను కత్తిరించుకో, టాలెంట్ అనే రెక్కలను మొలిపించుకో. అప్పుడు నువ్వు నడిచే నేల మీద కాదు, గరుడ పక్షిలాగా ఆకాశంలోకి ఎగురుతావు.